బేహద్ పరం మహాశాంతి. గురు పౌర్ణమి సందర్భంగా బాపూజీ గురువు గురించి చెప్తూ ఉన్నారు. ఫస్ట్లో గురువులు జ్ఞానాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు, సారంని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం జమానా మారిపోయింది. ఫస్ట్ కుల గురువు ఉంటూ ఉండేవాళ్ళు. కుల గురువు అంటే మహాభారతంలో మనం విన్నాం. ఒక్కొక్క కులం గురువు ఏ విధంగా పాండవులకి విద్య బోధించారు, కురుకుల గురువు అంటూ. పిల్లల్ని చదివించేవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు, స్థితిని తయారు చేసేవారు. గురువు మారిపోవటం జరుగుతుంది. జీవితంలో గురువు మారటము అంటే జీవితంలో చాలామందిని మార్చుకుంటూ ఉంటారు. నేనైతే 12 మంది గురువుల్ని పొందాను అంటారు కొందరు. నాకైతే చాలామంది ఉన్నారు అంటారు. నాకే గురువు లేరు అని కూడా అంటూ ఉంటారు. గురువుని మార్చటము అంటే వాళ్ళ జ్ఞానం అర్థం కాలేదా, వృద్ధిలోకి వెళ్తున్నారా ఆలోచించండి. ఈరోజు మీ దగ్గర ఇంటర్నెట్ జమానా అయిపోయింది. ఇంటర్నెట్ని వెతుకుతూ ఉంటే అన్ బో బేహద్ జ్ఞానము, అద్భుతమైన జ్ఞానము లభిస్తుంది. ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానము, పూర్తి వరల్డ్ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం లభిస్తుంది. ఈ సృష్టి ఎందుకు తయారైంది, జ్ఞానం ఎవరిస్తున్నారో వెతకండి. జ్ఞానంతో బేహద్ పరం 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 ఆత్మగా కావాలి. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలనే లక్ష్యం మీకు జ్ఞాపకం వస్తుంది. ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని చేయించేవారే అసలైన గురువు అంటున్నారు బాపూజీ. బే